హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సత్య అన్‌స్టాపబుల్. నేను మీకు ఈరోజు 2 రకాల డిఫరెంట్ స్టైల్ సమోసాలను చూపించబోతున్నాను. అయితే సమోసా ఎప్పుడు ట్రయాంగిలే ఎందుకు? షేప్స్‌లో కూడా చేయొచ్చు కదా! అని అనిపించి మనందరికీ ఎంతో ఇష్టమైన చంద్రకళ స్వీట్ ఉంటుంది కదా! ఆ షేప్‌లో చేశాను. ఈ వీడియోని ఫుల్‌గా చూసేయండి. ఇకపై మీరెప్పుడు సమోసాని ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నా ఈ విధంగా ట్రై చేసేయండి. ప్రాసెస్ చూసేద్దాము. ప్రాసెస్ చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా 1 కప్ మైదా పిండిని తీసుకుందాము. దీనిలో కొంచెం వాము, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ని స్టవ్ మీద పెట్టి మరుగుతున్న ఆయిల్ని కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా ఆయిల్ని మరిగించి వేయడం వల్ల సమోసా అనేది క్రిస్పీగా వస్తుంది. దీన్ని ఫస్ట్ బాగా ఆయిల్తో మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుని ఆ తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా ఆయిల్ అయ్యేలాన పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా ముద్దలా అవుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాము. పిండి మనకి మైదా పిండి కరెక్ట్గా కలుపుకుంటే, లూజ్గా కాకుండా గట్టిగా కలుపుకుంటే మనకి చపాతీ ఎలా కావాలి అంటే అలా సాగుతుంది. కాబట్టి బాగా పల్చగా చేసుకోవచ్చు చపాతీలు కూడా. కాబట్టి పిండి మాత్రం కరెక్ట్గా కలుపుకోవాలి. మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఆలూ కుర్మాకి కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక మీడియం సైజు ఆనియన్ చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు టమాటాలు, వీటిని కూడా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వీటిని వేయించుకుందాము. ఇప్పుడు టమాటా కొంచెం ఉడికిన తర్వాత ఒక క్యారెట్ తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా మిక్స్ చేసుకొని కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ రుచికి సరిపడా, ఆయిల్ సరిపోలేదు కొంచెం వేసాను, 1 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు వీటన్నింటిని మిక్స్ చేసుకుందాము. ముందుగా ఆలూని ఉడికించి ఉంచుకొని ఈ మిక్చర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఆలూని బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయేలాగా చిదుముకుందాము. ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. లేదు అంటే ఆలూని మనం ఉడికించుకుని బాగా పేస్ట్ చేసుకొని ఆ తర్వాత దీనిలో వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇంకాస్త సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర, నిమ్మకాయలో సగం వద్ద నిమ్మరసం వేసుకొని కలుపుకుంటే సమోసా కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము.
ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని బాల్స్లా చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఆరిపోకుండా ఉండడం కోసం కొంచెం పిండి వేసుకొని చపాతీలా ప్రిపేర్ చేసుకుందాము. మరి పలుచగా కాకుండా మరి దళసరిగా కాకుండా కొంచెం చిన్న చిన్న పూరీల్లాగా చేసేసుకుందాము. పూరీలకి ప్రిపేర్ చేసినట్టు. ఇప్పుడు మధ్యలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు మిక్చర్ని పెట్టేసి ఇప్పుడు దీనిపైన మరొక చపాతీని పెట్టి ఈ విధంగా క్లోజ్ చేయాలి. చుట్టూ రెండు చపాతీలు కలిసిపోయేలాగా బాగా క్లోజ్ చేసి ఇప్పుడు దీన్ని మడతలుగా వేసుకుందాము. ముందు ఈ విధంగా పైకి ఒక మడత వేసి ఆ తర్వాత వెనకకొకటి ముందుకొకటి వెనకకొకటి ముందుకొకటి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకటి రెండు రాకపోయినా ఏం కంగారు పడకండి, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఎవరికైనా రాదు. చేయగా బాగా వస్తాయి. ఈ విధంగా చంద్రకళ సమోసానైతే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. మొత్తం సమోసాలన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ వేడయింది, ఆయిల్లో వేసేస్తున్నాను. వేగిపోయింది, తీసేస్తున్నాను. చంద్రకళ సమోసా అయితే రెడీ అయిపోయిందండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు మైదా పిండిని తీసుకున్నాను. దీనిలోకి రుచికి సరిపడగా ఉప్పును వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ కలుపుకుందాము. ఈ విధంగా వాటర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది లూజ్గా కాకుండా ఉంటుందన్నమాట. పొరపాటున మనకి లూజ్ అయితే ఇంకా చేసేది ఏం లేదు కదా, ఇంకాస్త పొడి పిండిని ఎక్కువ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అంతా ఈ విధంగా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత
చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ చేసుకున్న ఉండల్ని మనం చపాతీల్లో స్ప్రెడ్ చేసుకుందాము. ముందుగా పిండిని వేసుకుని ఆ తర్వాత పిండి ముద్దను తీసుకుని స్ప్రెడ్ చేసుకుందాము. అయితే మైదా పిండి సాగుతుంది కాబట్టి వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మొత్తం చపాతీలన్నింటినీ ఇదే విధంగా చేసుకుని ఒకదాని మీద ఒకటి పిండి వేసుకుంటూ మొత్తం చపాతీలన్నింటినీ పెట్టేసుకుని మళ్ళీ దీన్ని బాగా పెద్దగా చపాతీలా చేసుకోవాలి. ఒకటే చపాతీ కింద ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం సమోసా చేసుకున్నప్పుడు క్రిస్పీగా వస్తుంది. అలానే లోపల లేయర్స్ లాగా కూడా ఉంటుందన్నమాట. బాగా క్రిస్పీగా వేగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం అన్నింటినీ పెట్టేసుకుని పెద్దగా ఒకటే చపాతీలా చేసుకున్నాము. అయితే ఈ విధంగా చేసుకునేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఎందుకంటే ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ చేయడం వల్ల మనం పిండి వేసుకుంటూ చపాతీని వేసుకున్నాం కాబట్టి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం చపాతీని అంతటినీ చేసేసుకుని రౌండ్ షేప్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు సమోసాలోకి మిక్చర్ని రెడీ చేసుకున్నాము. ఒక బౌల్ తీసుకుని 1 కప్పు స్వీట్ కార్న్ అలానే పచ్చి బఠానీ తీసుకున్నాను. 1 క్యారెట్ సన్నగా తురుముకున్నాను. 1/2 కప్పు అటుకులు, 2 మీడియం సైజు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసుకుందాము. మొత్తం అంతటిని ఈ విధంగా మిక్స్ చేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే ఇప్పుడే ఇంకాస్త వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ అనేది వేడయ్యేలోపు మనం సమోసాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ముందుగా రౌండ్గా కట్ చేసుకున్న చపాతీలను ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కాస్త ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లోకి మడత పెట్టుకుని ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని కొంచెం వేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా 2 కార్నర్స్ని జాయిన్ చేయాలి. ఈ విధంగా కార్నర్స్ జాయిన్ చేసిన తర్వాత మనం ముందుగా మడత పెట్టిన వాటిని తీసేసి ఇంకాస్త మిక్చర్ వేసుకుందాము. ఇది చూడ్డానికి కాస్త కష్టంగా అనిపించవచ్చు, కానీ చేసేటప్పుడు మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం మిక్చర్ అంతా వేసుకుని ఈ విధంగా రెండింటిని కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎలా ఉందో. ఇప్పుడు కొంచెం ఒకటి రైట్ సైడ్ వైపుకి ఒకటి లెఫ్ట్ సైడ్ వైపుకి వేలుతో ఈ విధంగా అంటూ ఉండాలి.
ఈ విధంగా అంటే మనకి షేప్ అనేది చూడండి ఏ విధంగా వచ్చిందో. చాలా బాగుంది కదా. మనకి ఇది సమోసా ఔల్ షేప్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి కన్నులాగా గ్రీన్ పీస్ పచ్చి బఠానీ ఒకటి పెట్టుకుందాము. చూడండి ఔల్లా ఉంది కదా. ఇలాంటి వాటిని చూస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకుందాము. ఇదే విధంగా అన్నింటినీ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. వీటిని మనకి బాగా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసుకుందాము. ఇవి అయితే బాగా ఫ్రై అయిపోయాయి, తీస్తున్నాను. సమోసా అయితే రెడీ అయిపోయిందండి. మనం ఎప్పుడు సమోసా అనేది రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయవచ్చు. చూడడానికి కొంచెం కష్టమేమో అనిపిస్తుంది, కానీ ఒక్కటి ట్రై చేస్తే మాత్రం వెంటనే వచ్చేస్తుంది. ఇప్పటివరకు మీరు ఈ విధంగా ట్రై చేసి ఉండకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.